వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, మ్యాథ్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చెప్పుకుంటున్నాం కదా, ప్రీవియస్ బిట్స్. చూడండి, మరో బిట్ మీకోసం. ఏమిచ్చారు? రెండు సంఖ్యల నిష్పత్తి ఇవ్వడం జరిగింది. ఆ రెండు సంఖ్యలు ఏంటో తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే ఏ కామా బి అనుకుంటున్నాను. సో ఆ రెండు సంఖ్యలకు సంబంధించిన నిష్పత్తి ఇవ్వడం జరిగింది. A/B = 3:4. సో A = 3x. ఆ సంఖ్యలు ఏంటివి? 3x, 4xలు అవుతాయి. సో అయితే మనకి ఏమి ఇచ్చారు? గసాబా ఇవ్వడం జరిగింది. ఆ రెండు సంఖ్యల యొక్క గసాబా మీన్స్ హెచ్సిఎఫ్ ఇవ్వడం జరిగింది. హెచ్సిఎఫ్ ఎంత అంట? 4 అంట. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు? వాటి యొక్క కసాగు ఎల్సిఎం ఇవ్వడం జరిగింది. ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఎల్సిఎం తెలీదు, ఆ రెండు సంఖ్యలు ఏమో తెలుసుకోవాలి. మీకు బాగా గుర్తుందా? హెచ్సిఎఫ్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఆ రెండు సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య భాజకం అన్నమాట. సో అది ఏమవుతుంది? 4 అనేది ఈ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ కదా. సో కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ 4ని ఈ ఎక్స్ ప్లేస్లో అంటే 3 × 4 ఇలా ఇంటూ చేసినామంటే, ఎందుకు? ఇది ఒక కామన్ ఫ్యాక్టర్ కదా, అప్పుడు ఈ సంఖ్యలు వస్తాయన్నమాట. అప్పుడు A = 3 × 4 = 12, అలాగే B = 4 × 4 = 16 అని వస్తాయన్నమాట. సో ఎందుకంటే ఇది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి. అయితే మనకు తెలుసు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, అలాగే ఆ రెండు సంఖ్యల యొక్క కామన్ ఫార్ములా ఒకటి ఉంది. ఏంటి? హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం = ప్రొడక్ట్ ఆఫ్ దేర్ నంబర్స్. సో A × B. సో మనకు తెలుసు A × B ఎంత? 12 × 16. అలాగే మనకు కావాల్సింది ఏంది? ఎల్సిఎంని. ఎక్స్ వద్దు, ఎల్సిఎం అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఎల్సిఎం కావాలి. హెచ్సిఎఫ్ ఇచ్చారు 4 అని. సో ఎల్సిఎం = క్యాన్సలేషన్ ఇట్లా డైరెక్ట్ చేయొచ్చు కదా, ఇంటూలో ఉన్నాయి కాబట్టి. 4 1s = 4 4s = సో 12 4s = 48. ఎల్సిఎం ఈజ్ 48. మీరు చేసినది కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరెక్టా కాదా అనేది ఎలా చెక్ చేయాలంటే ఎల్సిఎం 48 అండ్ హెచ్సిఎఫ్ 4 = దేర్ నంబర్స్ అవేవో తెలియదు కదా. సో 3x × 4x ఇలా అనుకోండి. మనకి ఏమొస్తుందంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. 4 అని రావాలి ఎక్స్ వాల్యూ, ఎందుకంటే మనం 4తో మల్టిప్లికేషన్ చేసినందుకు. సో చూడండి, 4 1s = 4 1s. అండ్ నెక్స్ట్ 3తో డివిజబుల్ అవుతుందా? 48. చూడండి ఒకసారి. 8 + 4 ఎంత? 12. నేను డిజిటల్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో 1 + 2 3. సో ఇట్ ఈస్ డివిజబుల్ బై 3. 3 1s = 3 6 = x². x × x² సో x = 4 అంతే కదా. ఎస్, x = 4 వచ్చింది ఆల్రెడీ. మనకి హెచ్సిఎఫ్ వచ్చింది కదా, మనం హెచ్సిఎఫ్తోనే కదా మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇట్ ఈస్ కరెక్ట్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని వీడియోస్ చేయడానికి.